చార్మినార్ గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం హైదరాబాద్ లో జనం సేఫ్టీపై అనుమానాలు పెంచేసింది. షాపింగ్ కాంప్లెక్స్ లు, అపార్ట్మెంట్లతో నిండిపోయిన ఓల్డ్ సిటీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పిల్లల్ని కూడా కాపాడుకోలేమా అనే డౌట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? విపత్తుల నివారణ కోసం ఏర్పాటైన హైడ్రా ఫెయిల్ అయిందా? ఫైర్ సేఫ్టీకి ఏ ప్రభుత్వం కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, నిన్న పాత బస్తీలో జరిగిన ప్రమాదం చాలా ఘోరం అని చెప్పొచ్చు. అసలు ఏంటి 17 మంది ప్రాణాలు మంటల్లో కలిసిపోయాయి, దీనికి కారణం ఏంటి అనుకోవచ్చు? అంటే రెండు ఇష్యూస్ స్పందన. ఒకటి, ఫైర్ సేఫ్టీ హైదరాబాద్ లాంటి మహానగరంలో, ఎస్పెషల్లీ చార్మినార్ లేకపోతే ఓల్డ్ సిటీ లాంటి ప్లేసెస్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే, ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మనం 3-4 ఇన్సిడెంట్ చూసాం. ఒకటి కాదు, ఓల్డ్ సిటీలో సికింద్రాబాద్ లో జరిగినవి, ఓల్డ్ సిటీలో జరిగినవి. మోస్ట్ ఏమంటారు, చాలా ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది. ఎవరు కూడా బయటకు వచ్చే అవకాశాలు లేవు. ఒకటి, రెండు విషయాలు చూడాలి. కొత్తగా కట్టే బిల్డింగ్స్ కి సంబంధించిన ఫైర్ సేఫ్టీ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ సంబంధించిన ఫైర్ సేఫ్టీ. ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఇప్పుడు కూల్ చేస్తే, లేకపోతే ఓల్డ్ సిటీలో దాన్ని అది చేస్తే మనం ఏ విధంగా రాజకీయంగా ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తుందన్నది ఒకటి తెలుసు. కానీ ఆ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ లోనే ఎట్లా ఫైర్ సేఫ్టీ ఎట్లా? ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో చాలా నివాస భవనాలు కమర్షియల్ అయిపోయాయి. దీనికి ఏం చేశారు? ఫైర్ సేఫ్టీ కోసం వేరే మెట్లు, ఫైర్ మార్గం వేరే ఒకటి క్రియేట్ చేశారు. సో అట్లా ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ లో ఏ విధంగా చేయాలన్నది ఒకటి. రెండవది, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ ఎక్విప్మెంట్ ఎంత మేరకు ఉంది మన ఫైర్ ఇంజన్స్ లో? అసలు మన ఫైర్ ఇంజన్ కానీ, మన అంబులెన్స్ 108 సిచ్యువేషన్ కానీ చాలా దారుణం. నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనట్లేదు. ఈ 10-11 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంతకుముందు కూడా ఫైర్ అత్యంత నెగ్లిజెన్స్ కు, నిర్లక్ష్యానికి గురైంది ఏదన్నా ఉందంటే ఫైర్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఫైర్ డిపార్ట్మెంట్ వల్ల కోట్ల రూపాయల ఆస్తిని మనం ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆస్తి కంటే ఎక్కువ మనుషుల్ని, ప్రాణాలని దక్కించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మన ఫైర్ యాక్సిడెంట్ వచ్చినప్పుడు మాత్రమే చర్చించుకుంటున్నాం కదా. సో అంటే నిన్న జరిగిన ప్రమాదంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి భరత్. అంత పెద్ద ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లు రాక ఆలస్యమైందని విమర్శలు వస్తున్నాయి. ఫైర్ ఇంజన్లు వచ్చినా సరే దానిలో ఆ ఎక్విప్మెంట్ ఎంత మేరకు ఉంది, అధునాతన టెక్నిక్స్ వాడుతున్నారు, అధునాతన టెక్నిక్స్ వాడుతున్నారు. ఫైర్ ఇంజన్స్ లో ఉన్న మన దగ్గర ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎంత మేరకు ఉన్నాయి? ఇవాళ రేపు ఎక్విప్మెంట్ ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు డ్రోన్స్ సాయంతో కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ సాయంతో మనం ఇక్కడ ఉన్న వాళ్ళ మిసైల్ తీసుకుపోయి అక్కడ పాకిస్తాన్ లో వేయగలుగుతున్నాం. సో ఫైర్ ఎక్విప్మెంట్ లో కూడా మనం ఎంత మేరకు మోడర్నైజ్డ్ గా ఉన్నాం అది చూడాలి. దానిలో నీళ్లు, ఫైర్ ఇంజన్ లో నీళ్లు పూర్తిగా లేని పరిస్థితి, అక్కడ అంబులెన్సులు లేని పరిస్థితి. అంబులెన్సులు సమయానికి లేక కార్లలో వాళ్ళని షిఫ్ట్ చేశారు, కనీసం ఆ విధంగా లేక. సో జరిగిన తర్వాత అంబులెన్స్ లో కూడా చాలా ఆలస్యంగా వచ్చాయనే టాక్ కూడా వినిపిస్తుంది. ఆలస్యంగా వచ్చాయి ఒకటి, వచ్చిన దానిలో ఎంత మేరకు ఎక్విప్మెంట్ ఉందో ఒకటి, ఇవి రెండు కూడా చూడాలి కదా. సో నేను అందుకనే అంటారా, మోస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా అత్యంత నిర్లక్ష్యానికి గురైన డిపార్ట్మెంట్ ఏంటంటే, అంటే అప్రధాన్య శాఖ. ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఒక అప్రధాన్య శాఖ. అక్కడ పంపించే డీజీని కూడా అప్రధాన్య పోస్ట్ అని చేస్తారు. అది నిజానికి చాలా ఇంపార్టెంట్. సమ్మర్ వచ్చిందంటే చాలు. నిన్న గుల్జార్ హౌసే కాదు, మైలారదేవపల్లిలో జరిగింది ఫైర్ యాక్సిడెంట్, ఇంకో చోటు జరిగింది. సో సిటీలో చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి కామన్. మనం కూడా మీడియా కూడా 1-2 రోజులు చర్చిస్తాం, ఆపేస్తాం, అయిపోద్ది. కానీ అక్కడ పోతున్న ప్రాణాలను గుర్తించాలి. ఢిల్లీలో గాల్లో కలిసిపోయాయి, ముక్కు పచ్చలారని 10 మంది పిల్లలు ఇక్కడ చనిపోయారు. అంటే చాలా ఘోరం అసలు. అంటే ఈ కేర్లెస్ ఎవరు, ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటంటే ఇంకెవరిది? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, ప్రభుత్వానిది, అధికారులది, జిహెచ్ఎంసీది, వాటికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళది. సో అంతా కూడా మామూలు నడుస్తుంది. ఎట్లా నడుస్తుందంటే నడుస్తుంది. ఇప్పుడున్న వాళ్ళే కారణం కాదు, అంతకు ముందు నుంచి ఉన్న వాళ్ళది కూడా డెఫినెట్ గా దీనికి కారణం. సో మనం మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అదేంటంటే ఆయన, కృష్ణారెడ్డి గారు ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన దీని గురించి చాలా స్టడీ చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు, తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. నమస్తే అండి. అండ్ మనకి లైన్ లో వచ్చినటువంటి మాజీ జాయింట్
అంటే కంబైన్డ్ స్టేట్ కి చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ గా వచ్చినటువంటి పద్మ జనార్దన్ రెడ్డి గారికి కూడా మన తరఫున నమస్కారం. సో భరత్ గారు, మీరు కొంత టూకీగా కంప్లీట్ గా కవర్ చేశారు ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, ఎవరి రెస్పాన్సిబిలిటీ, ఎవరిని మనం అకౌంటబుల్ చేయాలి అనేది మీరు కొంత కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యుటిలిటీ కంపెనీ సార్, యుటిలిటీ కంపెనీ అని అంటే మనకు ఎవ్రీ మంత్ బిల్ ఏదైతే పే చేస్తున్నారో, ఇప్పుడు భరత్ గారు మనకు తెలుసు జిహెచ్ఎంసీలో ఎక్కడైనా ఓల్డ్ బిల్డింగ్ ఉంది అంటే మీ లైఫ్ అయిపోయింది, దీన్ని కొలాప్స్ చేయాలి, దీన్ని డిస్ట్రాయ్ చేయాలి అనేది జిహెచ్ఎంసీ ఎంబడిబడి ఆ బిల్డింగ్ కూలుస్తుంది సార్. మరి అదే వైరింగ్ కూడా 30-40 ఇయర్స్ వైరింగ్ పాత పడితే డెఫినెట్ గా దాన్ని కూడా మార్చాలి కదా సార్. సో మీరు ఒకటి అన్నారు, ఒక ప్రస్తావన తెచ్చారు, ఒకటి అప్రూవల్ ఆఫ్ న్యూ బిల్డింగ్స్ అండ్ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ యాజ్ ఆన్ టుడే. మరి వాట్ అబౌట్ ద ఓల్డ్ బిల్డింగ్స్ వైరింగ్ అని అంటే మనకి పక్కడబందీగా రూల్స్, రెగ్యులేషన్స్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, జీవోస్, గజెటీస్ అన్ని ఉన్నాయి సార్. మీకు ఒకసారి చెప్పాలి అని అంటే, ఒకటి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ బాధ్యత వహించాలి. ఎందుకు అనంటే నేను దాని గురించి కూడా చెప్తాను. రెండోది యుటిలిటీ కంపెనీస్ వాళ్ళు బిల్లు కలెక్ట్ చేసుకుంటున్నారు, కానీ లోపల వైరింగ్ ఎలా ఉంది, అసలు ఏంటి పరిస్థితి, 40 ఇయర్స్ కింద ఉండేటటువంటి లోడ్ రిక్వైర్మెంట్ అండ్ ఈ రోజు ఉండేటటువంటి లోడ్ రిక్వైర్మెంట్ ఏంటి, అసలు ఏముంది, అడిషనల్ ఎక్విప్మెంట్, అడిషనల్ గ్యాడ్జెట్స్ ఏం ఇన్స్టాల్ చేశారు, అది చూడాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది మీరు అన్నట్టుగా జిహెచ్ఎంసీ కాదు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, మీరు మినిస్ట్రీని తీసుకోండి అక్రాస్ ద స్టేట్, వాళ్ళు సార్ బైలాస్ రాయాలి, వాళ్ళు బిల్డింగ్ రూల్స్ పెట్టాలి. ఈ రోజు మనం చూసినట్టయితే ఇది ఒక లాస్ట్ 6 సంవత్సరాల నుండి మేము ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ నుండి మీకు సపోర్ట్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. మీకు 68 జియో ప్రకారంగా, భరత్ గారు ఇది కొంచెం నోట్ చేసుకోండి, యాజ్ పర్ 68 జియో 2012 కంబైన్డ్ స్టేట్ లో ఉండేటటువంటి బైలాస్ ఈ రోజు కూడా పాటిస్తున్నాం సార్. ఆ బైలాస్ లో 25 అంటే ఎన్బిసి 2005 లో ఉండేటటువంటి ఇన్స్ట్రక్షన్స్, గైడ్ లైన్స్ దాంట్లో పెట్టాం. భరత్ గారు, ఈ రోజు 2016 ఎన్బిసి అమల్లో ఉంది అండ్ అట్లాగే నేషనల్ ఎలక్ట్రిక్ కోడ్ 2023 అమల్లో ఉంది. రేపు 2026 ఎన్బిసి రాబోతుంది. మరి మనం ఏమడుగుతున్నాము అనంటే, ఈ గవర్నమెంట్ ని ఇప్పుడు ఏపీలో కొంత అంటే అమెండ్మెంట్ వచ్చింది, 2016 లో 17 లో ఒక అమెండ్మెంట్ వచ్చింది, బహుశా మనకి పద్మ సార్ దాన్ని చెప్పే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ మనము ప్రతిసారి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్రోచ్ అవ్వటం జరిగింది, వాళ్ళు పాజిటివ్ గా చేద్దామని అంటున్నారు, కానీ గత 5-6 సంవత్సరాల నుండి ఇది జరగటం లేదు సార్. ఇమ్మీడియట్ గా బిల్డింగ్ బైలాస్ ని చేంజ్ చేయాలి, అప్డేట్ చేయాలి. చేంజ్ అని అంటే ఈ రోజు లేటెస్ట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఇంక్లూడింగ్ రైట్ టు ఛార్జ్, ఏదైతే ఈవీ వెహికల్స్ కి ఛార్జింగ్ పెడుతున్నామో ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి, లేటెస్ట్ అన్ని కూడా. అండ్ నేషనల్ ఎలక్ట్రిక్ కోడ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ గురించి చాలా బాగా చెప్పింది సార్. అవి పాటిస్తే మనకి ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ ఫైర్స్ వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇక ఫైర్ డిపార్ట్మెంట్ లో సార్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఫైర్ వచ్చిన తర్వాత ఫైర్ టెండర్ కి కాల్ చేస్తే వాళ్ళు రక్షిస్తారా సార్? చెప్పండి, ఎంతమంది చనిపోయారు? వాట్ ఈస్ ద రియాక్షన్ టైం టు రీచ్ ద ఫైర్ టెండర్? ఎంత టైం పడుతుంది సార్? ఏదైనా ఫైర్ 2 నిమిషాల్లో మనం ఎక్స్టింగ్విష్ చేయకపోతే అది స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయినప్పుడు అది రెసిడెన్షియల్ ఏరియా, రెసిడెన్షియల్ ఏమైనా మనం స్ప్రింక్లర్స్ పెడతామా సార్ మోటార్ ఆన్ చేయడానికి? లేకపోతే ఆటోమేటిక్ గా ఆన్ అవుతాయా? సో ఇవన్నీ కూడా చూస్తుంటే మనము ఆపరేషన్ సింధూరు మోడర్న్ టెక్నాలజీతో పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాము. ఆ టెక్నాలజీని మనకున్న బైలాస్ లేదా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లేదా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లేదా ఎంఏయుడిలో ఉండేటటువంటి బిల్డింగ్ బైలాస్ మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఎందుకు ఈ ప్రభుత్వాలకి దున్నపోతు మీద నీళ్లు చల్లినట్టు ఉంటుంది? సార్ మీకు నేను రిపోర్ట్ చెప్తున్నాను. లాస్ట్ చాలా మోడర్న్ టెక్నిక్స్ వచ్చాయి కదా ఫైర్ ఫైటింగ్ లో. ఈ ఫైర్ ఇంజిన్ దాకా అవసరం లేదు, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ప్రతి బిల్డింగ్ లో ఉంటే
నిమిషంలో ఆగిపోయేదానికి భరత్ గారు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఈజ్ అ ప్రివెన్షన్ సార్. అంతకంటే ముందు ఎలాంటి వైర్స్ వాడాలి, ఎలాంటి స్టాండర్డ్స్ వాడాలి, షార్ట్ సర్క్యూట్ వస్తే డివైస్ ట్రిప్ అవ్వాలి, షాక్ కొడితే ట్రిప్ అవ్వాలి, ఫైర్ అయితే ట్రిప్ అవ్వాలి, అల్లారం రావాలి. అట్లాగే ఇవన్నీ స్టాండర్డ్స్ ఉన్నాయి సార్. అంటే ఇవన్నింటినీ బిల్డింగ్ బైలాస్ పాటిస్తే ఎట్లాంటి ఫైర్స్ వచ్చేటటువంటి అవకాశం లేదు సార్. అండ్ ఇప్పుడు ఒకటి, ఈ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ నేను మీకు చెప్తున్నాను, ఎనర్జీ డిపార్ట్మెంట్ జియో నంబర్ 17 తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. ఎప్పుడు 31/10/2019 ఇచ్చింది సార్. దాన్ని అమల్లోకి తీసుకురాలేదు ఈరోజు. అదేంటి అని అంటే, ఇప్పుడు సార్ చెప్తారు 600 వోల్టేజ్ కంటే తక్కువ ఉంటే సెల్ఫ్ సర్టిఫికేషన్, అంటే నా ఇంట్లో నా వైరింగ్ బాగుంది అనేది నేనే సర్టిఫికేషన్ ఇచ్చుకోవాలి. లేదు అని అంటే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ అబౌవ్ 650 వోల్టేజ్ డిపార్ట్మెంట్ వచ్చి, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ వాళ్ళు వచ్చి మనకి టెస్ట్ చేసి చెక్ చేసి అప్రూవల్ ఇస్తారు. సో ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్, ఐఎమ్ నాట్ కాంపిటెంట్ సార్. నేను ఒక చదువురాని రెసిడెంట్ ని, నేను ఎలా చెప్తాను అంటే ఎలక్ట్రికల్ వైర్స్ కి ఫైర్ విత్ స్టాండింగ్ కెపాసిటీ ఉందా, షార్ట్ సర్క్యూట్ విత్ స్టాండింగ్ కెపాసిటీ ఉందా, ప్రాపర్ గా ఎర్తింగ్ ఉందా, షాక్ తగలకుండా ఏదైనా వాళ్ళు ప్రివెన్షన్ ఇచ్చారా, తీసుకున్నారా, లేదా ఓవర్లోడ్ అయినప్పుడు అది ట్రిప్ అవ్వటానికి ఎంసీబీలు వాడారా, లేదా షాక్ ప్రివెన్షన్ కి ఈఎల్సీబీలు వాడారా, లేదా సర్జ్ వోల్టేజ్ కి ఆర్సీబీ వాళ్ళు వాడారా? ఇవన్నీ ఎవరు చెక్ చేయాలి సార్? డిపార్ట్మెంట్ చెక్ చేయాలి. మీటర్ ఇచ్చే కంటే ముందు ఇవన్నీ చెక్ చేయాలి. మరి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ఏమవుతుంది, ఇది అండర్ వోల్టేజ్ కనుక ఇది మా రెస్పాన్సిబిలిటీ కాదు అంటుంది. ఎస్, అందుకనే చార్టెడ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అనేది ఒక జియో వచ్చింది సార్. సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఈ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ని ఎవరైతే గైడ్ లైన్స్ వాళ్ళ అండర్ లో ఉంటుందో ఆ సిఏ రెగ్యులేషన్ ఇచ్చింది. దానికి జియో వచ్చింది గవర్నమెంట్. యాజ్ పర్ ద 5A CA అమెండ్మెంట్ 2018 ప్రకారంగా చార్టెడ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ని నియమించాలి. ఎందుకు తెలంగాణ గవర్నమెంట్ నియమించలేదు? ఆంధ్ర గవర్నమెంట్ సార్ చెప్తారు అక్కడ జియో వచ్చింది, వాళ్ళు నియమించే ప్రయత్నంలో ఉన్నారు. సో ఇవన్నీ జరిగితే ఎందుకు సార్? ఇప్పుడు ఎలక్ట్రికల్ అనేది ఒక నెగ్లెక్టెడ్ పార్ట్ అయింది సార్. భరత్ గారు, దీన్ని మనం చాలా సీరియస్ గా తీసుకెళ్ళాలి. మోస్ట్ ఆఫ్ ది ఫైర్ యాక్సిడెంట్స్ ఇప్పుడు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్, ఓవర్లోడ్స్ అండ్ ఇవన్నీ వైర్స్ పాతబడ్డాయి సార్. ఇవన్నీ రీవైరింగ్. ఇప్పుడు ఓల్డ్ సిటీ అని అంటే రీవైరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ లోడ్ రిక్వైర్మెంట్ ఈ రోజు 30-40 ఇయర్స్ ముందు ఉండేటటువంటి లోడ్ రిక్వైర్మెంట్, ఈ రోజు లోడ్ రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంది. ఇంకోటి, ఏదైనా వైర్ అప్పట్లో ఇంకా అల్యూమినియం కేబుల్స్ వాడి ఉంటారు. అల్యూమినియం కేబుల్ కాపర్ కేబుల్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. కాపర్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్, అంటే యాజ్ పర్ ఇంటర్నేషనల్ అన్ఈల్డ్ కాపర్ స్టాండర్డ్ ప్రకారంగా 99.99% ఇది ఉంటుంది కాపర్. అప్పుడు కాపర్, ప్యూర్ కాపర్ వాడితే కండక్టివిటీ పర్ఫెక్ట్ గా ఉంటుంది, హీట్ జనరేట్ అవ్వదు, మీటర్ స్పీడ్ తిరగదు. ఒకటి ఎనర్జీ ఎఫిషియన్సీ అవుతుంది, ఎలక్ట్రికల్ సేఫ్టీ అవుతుంది, ఫైర్ నుండి మనం కాపాడేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చాలా ఉన్నాయి సార్. మనము పెద్దలు పద్మ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, వారి ఒపీనియన్ కూడా మనం తీసుకునే జనార్దన్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, రిటైర్డ్ చీఫ్ ఎలక్ట్రిసిటీ. జనార్దన్ రెడ్డి గారు అన్మ్యూట్ చేయండి. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ గా గతంలో పనిచేశారు. జనార్దన్ రెడ్డి గారు సార్ అన్మ్యూట్ చేయండి సార్. అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ చేయండి, మ్యూట్ తీసేయండి సార్. స్పీకర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి సార్. మ్యూట్ తీసేసి మాట్లాడండి. టోటలీ సార్ డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారు. యా భరత్ సార్, యా సార్, ఇంకా ఫర్దర్ గా మనం అంటే ఒకటి షార్ట్ మీరు అనేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి సో మీరు హౌస్ హోల్డ్స్ కూడా, ఇప్పుడు కామన్ హౌస్ హోల్డ్స్ కూడా చెప్పండి, పాత ఇండ్లలో అల్యూమినియం వైర్స్ లేకపోతే ఉన్న వాళ్ళందరూ కూడా కాపర్ కు చేంజ్ చేసుకోవాలా? మన ఇంట్లో షార్ట్స్ మీరు సరే ప్రభుత్వాల సంగతి వదిలేయండి, ప్రభుత్వాల కంటే ఎక్కువ ప్రజలు వాళ్ళ సేఫ్టీ చూసుకోవాలి. మీరు కామన్ గా ఇప్పుడు ఒక 20-30 సంవత్సరాలు 20 సంవత్సరాల ఓల్డ్ ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళు ఏం చెక్ చేసుకోవాలి? షార్ట్ సర్క్యూట్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు నిన్న ఏసీ వేలి జరిగింది అంటారు. సో షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండాలంటే కామన్ మ్యాన్ కు మీరు ఇచ్చే టిప్స్ ఏంటి చెప్పండి సార్. థంబ్ రూల్ ఒకటే థంబ్ రూల్ సార్. ఎప్పుడైనా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయితే, ఇప్పుడు మీరు ఏం ఫైర్ అంటున్నారు? ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ అయినంబడే మనకేముంటుంది? డివైస్
ఎంసీబీ ఉంటుంది. ఎంసీబీ ఉందా లేదా చెక్ లిస్ట్ లో పెట్టుకోండి. అట్లాగే ఎక్కడైనా జనార్దన్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను, ఉండండి ఒక్క నిమిషం. సార్ అట్లాగే ఏంటి అని అంటే షాక్ ప్రివెన్షన్ కి గ్యాడ్గెట్ ఉంది, ఈఎల్సిబి, ఆర్సీబీఓ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది, ఇవి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. మన వైరింగ్ ఇప్పుడు పాత వైరింగ్లన్నీ జైంట్స్ తో కూడుకున్నటువంటి వైరింగ్, అది పర్ఫెక్ట్ గా ఉందా లేదా. ఇంకొకటి కాండ్యూట్ లో బెండల్ ఆఫ్ వైర్స్ రన్ చేసి ఉంటారు, అవి లేకుండా ఉండాలి. ఇవన్నీ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది భరత్ గారు. ఒకసారి సార్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సార్ జనార్దన్ రెడ్డి గారు, మన ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రభుత్వాలు, ఫైర్ ఇంజన్లు ఇవన్నీ వదిలేద్దాం, పౌరుడిగా మన బాధ్యత ఏంటి? మన ఇంట్లో మన నష్టం జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అది చెప్పండి. సార్ మళ్ళీ డిస్కనెక్ట్ అయినారు భరత్ గారు. ఒకటే అండి, మనం యాజ్ పర్ స్టాండర్డ్ నేషనల్ బిల్డింగ్ కోడ్, నేషనల్ ఎలక్ట్రిక్ కోడ్, అది మనకి ఎలక్ట్రికల్ లో కాన్స్టిట్యూషన్. సో దాన్ని మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మినిమం 1.5 స్క్వేర్ ఎంఎం వాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే ఎప్పుడైనా మనం లోడ్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు షార్ట్ సర్క్యూట్ విత్ స్టాండింగ్ కెపాసిటీ అని అంటాం. అంటే ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ వచ్చినప్పుడు మనం వాడినటువంటి వైర్ తట్టుకునేటటువంటి క్షమత అంటే విత్ స్టాండింగ్ కెపాసిటీ ఉండాలి ఒకటి. రెండవది సర్క్యూట్ డిజైన్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా ఉండాలి. లైటింగ్ లోడ్స్ సపరేట్, అంటే ఫ్యాన్స్, లైట్స్ సపరేట్. మీడియం లోడ్స్ అంటే 10 amps, మనం ఎగ్జాంపుల్ రిఫ్రిజిరేటర్ ఇట్లాంటివి. అండ్ అబౌవ్ 1000 లోడ్స్ అన్ని కూడా కిచెన్ లో వస్తాయి. కుక్కర్, తర్వాత ఏంటి అంటే చెమినీ అనుకోండి, తర్వాత ఓవెన్ అనుకోండి, ఇవన్నీ కూడా హీటర్, గీజర్, ఇవన్నీ కూడా అబోవ్ హెవీ లోడ్స్ కి వస్తాయి. వీటన్నింటికి కూడా ఆ స్టాండర్డ్ 4 స్క్వేర్ ఎంఎం కాపర్ కేబుల్ ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత షాక్ తగలకుండా ప్రాపర్ గా ఎర్తింగ్ ఉందా లేదా చూసుకోవాలి. ఈ 4 చూసుకుంటే చాలు సార్. అండ్ పాత వైరింగ్ లో డిస్ట్రిబ్యూషన్ బోర్డు లో ఫీజులు వాడారు. ఆ ఫీజుల్లో కాపర్ వైర్ వాడతారు సార్. కాపర్ వైర్ ఎప్పుడు కరుగుతుంది అంటే, ఫీజు అంటే ఏంటి, ప్రమాదం జరిగినప్పుడు అది కట్ అవ్వాలి. కానీ ఈ ఫీజులకు ఏం చేస్తున్నారు, కాపర్ వైర్ తో ఫీజులు పెడుతున్నారు. ఆ ఫీజు అనే కాన్సెప్ట్ అవుట్డేటెడ్ అయిపోయింది సార్. 40-50 సంవత్సరాల క్రితమే అవుట్డేటెడ్ అయిపోయింది. జనార్దన్ రెడ్డి గారు. ఎస్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఎట్లా ఈ ప్రమాదం ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? రెండవది, షార్ట్ సర్క్యూట్ మన ఇంట్లో జరగకుండా ఉండాలంటే పౌరుడిగా మన ప్రాణాలు మనం కాపాడుకోవాలంటే ఎటువంటి? సరే ప్రభుత్వాల సంగతి వదిలేయండి, ఫైర్ ఇంజన్లు ఇవన్నీ. ఫస్ట్ అసలు షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సార్ మెయిన్ ఈజ్ ఓన్లీ సింపుల్ ఆర్గనైజేషన్ సార్. ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ ది ఎలక్ట్రిసిటీ. మనము ఒక 100 kVA ట్రాన్స్ఫార్మర్, మన డిస్కామోలు పెట్టిన ట్రాన్స్ఫార్మర్ నుంచి మన ఇంట్లోకి సప్లై వస్తే అందరికి ఇస్తారు, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ. మనం షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటంటే సార్, ఫేస్ వచ్చేసి న్యూట్రల్ టచ్ కావడం కానీ, ఫేస్ వచ్చేసి ఎర్త్ టచ్ కావడం కానీ, ఈ 2 జరిగితే దాన్ని షార్ట్ సర్క్యూట్ అంటాం. అంటే లోడ్ బైపాస్ చేసి అవే సిస్టాన్ని షార్ట్ సర్క్యూట్ అంటాం మనం. ఆ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఆ 100 kVA ట్రాన్స్ఫార్మర్ నుంచి కనుక మనకు సప్లై వచ్చినప్పుడు మినిమం 2-3,000 amps వస్తుంది సార్, కరెంట్ డెవలప్ అవుతుంది. ఆ 3,000 amps వచ్చినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే 1 minute లోపలనే మనం సర్క్యూట్ ను కట్ చేయగలిగితే మనకు ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఆపగలుగుతాం. దానికి ఒకటే సిస్టమ్ ఏంటంటే ఎర్తింగ్ సిస్టమ్ సార్. ఈ ఎర్తింగ్ సిస్టమ్ ఏమవుతుందంటే, మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అవగాహన లేక, కంట్రోల్ లేక కాంట్రాక్టర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు. మినిమం వచ్చేసేసి ప్రతి ఒక్క ఇంటికి 2 ఎర్త్ ఎలక్ట్రోడ్స్ పెట్టుకోవాలి సార్. ఒకటేమో ఎర్త్ కోసము, ఒకటేమో న్యూట్రల్ కోసం. ఒకటి ఎర్త్కు పెట్టుకున్నప్పుడు ఏమైతుందంటే, మనం ఒకటి గమనిస్తే ఇంకా స్మాల్ గా దీంట్లో మనం వాడే 3 pin టాప్ 5 amps కానీ 15 amps కానీ చూస్తే దాంట్లో ఒక పిన్ పొడవుగా ఉంటుంది సార్. అది దాన్ని ఎర్త్ పిన్ అంటాం. అదే లావుగా కూడా ఉంటుంది, డబల్ ద థిక్నెస్ ఉంటుంది. మనకు అవసరమైన కరెంట్ కంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఆ కరెంటును భూమిలోకి పంపించి మనం పెట్టుకున్న డివైజ్ ఏది, ఎంసీసీబీ డివైజులు ఉంటాయి కదా, ఆ డివైజ్ హోల్డ్ లో ఉండాలి. అది ముందే కట్ అయిపోవడం కానీ, కాలిపోవడం కానీ, తెగిపోవడం కానీ జరిగిందంటే
మనం పెట్టుకునే డివైజులు ఏవి ట్రిప్ అవ్వదు సార్. ఓకే. సో ఇప్పుడు మనం ఫైర్ ఇంజన్ అంటున్నాం, అంబులెన్స్ అంటున్నాం, ఇవన్నీ ఆఫ్టర్ సార్. అసలు ఇవన్నీ మనం ప్రివెన్షన్ చేసుకోవాలంటే మనము అవగాహన కల్పించాల్సిన అవసరం ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఎలక్ట్రిసిటీలో ఉన్నాడు సార్. ఎందుకంటే ఈజియెస్ట్ మనీ సంపాదించేయచ్చు. ఆ ఎంసీసీ బదులు ఐసోలేటర్ పెట్టేస్తాడు. ఆ ఎలక్ట్రికల్ వాడు పోయి ఆ వైర్లు గినక తక్కువకు తీసుకురావడము. ఇంకోటి ఏంటంటే సార్, దీంట్లో ఎంసీసీబీలు మన ఇంట్లో అవసరం ఉండేది 10 amps 20 amps అయితే గినక వాడు 30 amps కొంటాడు, 40 amps కొంటాడు. ఎందుకంటే వాటికి అక్కడ కన్ఫ్యూషన్ ఇస్తాడు ఎవడు, డిష్ వాడు, మన షాపోడు. ఈ ఓనర్ కు తెలవకుండా ఆ కమిషన్ల కోసం కక్కుర్తి పడిపోయి ఆ ఎంసీసీబీలు తీసుకోవడము, ఐసోలేటర్లు తీసుకోవడము ఇలాంటి పెడతారు సార్. యాజ్ పర్ ద రూల్ అండర్ రెగ్యులేషన్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రెగ్యులేషన్స్ ప్రకారం 2010 ప్రకారం అండర్ 44 ప్రకారం ఈఎల్సీబీ కంపల్సరీ ఉండాలి సార్. ఏది మన ఇంట్లో 1 కిలోవాట్ లోడ్ కన్నా ఎక్కువ వాడేటట్టుగా ఉంటే నువ్వు కంపల్సరీగా ఇంట్లో ఆర్టీసీబీఓ కానీ ఈఎల్సీబీ కానీ పెట్టాలి సార్. ఈఎల్సీబీ అంటే ఏంటంటే ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్. అంటే మన ఇంట్లో ఏ వైర్ ద్వారా అయినా ఎర్త్ లీకేజ్ అయినా, ఏ డివైస్ ద్వారా ఎర్త్ లీకేజ్ అయినా ఆ డివైస్ ఏమైతే ఇంటికంతా పవర్ ను కట్ చేసేస్తుంది. కట్ చేసినప్పుడు ఏమైతుందంటే నీకు షార్ట్ సర్క్యూట్ అవ్వదు, పవర్ అలో చేయదు. ఎవరైనా పొరపాటున చేయి పెట్టుకున్నా గానీ అతనికి కూడా షాక్ కొట్టదు, చనిపోడు మనిషి. అలాంటి వ్యవస్థ ఉన్న ఇంప్లిమెంటేషన్ చేసే వ్యవస్థ గవర్నమెంట్ లో మన కృష్ణారెడ్డి గారు అన్నట్లు ఏంటంటే ప్రతి ఒక్కరము ఇల్లు కట్టుకుంటే తనకి లాస్ట్ రిసార్ట్ పవర్ సప్లై అవుతుంది. అప్పటికేమో డబ్బులు ఖర్చు అయిపోయి ఆ లోకల్ గా ఎవడన్నా తెలిసిన ఎలక్ట్రీషియన్ లేకుంటే ఆ ఎలక్ట్రీషియన్ సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్ సార్. ఐటీఐ ట్రైనింగ్ తీసుకున్న ఎలక్ట్రీషియన్స్ బెస్టా లేకపోతే ఎట్లా ఈ విషయంలో? సార్ దీంట్లో ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అదే చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అండర్ లో ఒక వ్యవస్థ ఉంది సార్, ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ విధానం అని. దాంట్లో ఏ గ్రేడ్ లైసెన్స్ అని, బి గ్రేడ్ లైసెన్స్ అని, ఆ టాప్ గ్రేడ్ లైసెన్స్ అని ఉన్నాయి సార్. ఇప్పుడు అదే ఎలక్ట్రీషియన్ ద్వారా నువ్వు ఒక ఇంటికి గినక సప్లై తీసుకుంటే రేపు ఏదైనా ఇంట్లో ప్రమాదం అయితే మనం అని అడగడానికి ఉంటుంది సార్. ఇప్పుడు అలా లేకుండా ఆ వ్యవస్థలన్నీ కొద్దిగా నిర్వీర్యం అయిపోయినాయి. ఎవరు దాన్ని ఏది లంచాలు తీసుకుంటున్నారు, ఇంకో విధంగానో 24 hours లోపల సప్లై ఇవ్వాలను, ఇంకొక విధంగానే ఆ వ్యవస్థలన్నీ ఇప్పుడు సబ్దర్లోకి వచ్చేసినాయి సార్. ఎక్కడ పనిచేయట్లేదు. ప్లస్ ఎలక్ట్రీషియన్స్ ఏమైపోతుందంటే వాడు మీరు బయట చూడండి, ఏ ఎలక్ట్రికల్ షాప్ లో పోయి కూర్చున్నా వాడు ఏమి చదువుకున్న వాళ్ళు వచ్చి అలా కూర్చొని నాకు అన్ని తెలుసు అని ఇంటికి వస్తాడు. మనకు బల్బ్ ముట్టుకుంటే 300 రూపాయలు, వచ్చే 300, పోతే 300 అంటుంది సార్. దీంట్లో ఏమైపోతుందంటే ఈ ఈఎల్సీబీ పెట్టుకోకుండా ఇంటికి సప్లై ఇచ్చామంటే అతని దేవుడు కూడా కాపాడలేడు సార్. ఆర్సీసీబీఓ లేకుండా ఎలక్ట్రికల్ సప్లై తీసుకున్నాడంటే అతన్ని ఎవరు కాపాడలేడు సార్. ఎందుకంటే ఏ ఫైర్ ఇంజన్ ఇవన్నీ ఆఫ్టర్ డివైజెస్ ఇవి. మనిషిని కాపాడాలంటే ఖచ్చితమైన డివైజ్ వచ్చేసి ఈఎల్సీబీ ఆర్ ఆర్సీసీబీఓ అండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఎర్త్ పిట్టే సార్. ఈ రెండే అతని మనిషిని కాపాడగలుగుతుంది. ఎర్త్ తనిఖీలో ఆయన ప్రాపర్టీ కానీ మంచి పానాలు కానీ ఏది కాపాడాలన్నా ఇదే ముఖ్యమైన డివైస్ సార్. ఇది ఖర్చు అయ్యే డివైజ్ ఏం కాదు. ఇప్పుడు వాడేంటికి వాడి ఇంట్లో 25 amps కావాలంటే వాడు ఎవడో వాడికి పోయి మార్కెట్లోకి పోయి 40 amps కొనుక్కొస్తుంది సార్. 40 amps కొనుక్కొచ్చి ఏం ఉపయోగం? నీకు ఇంట్లో లోడ్ అవుతానే ట్రిప్ అవ్వాలి. ట్రిప్ అవుతుంది అంటే నీ ఇంట్లో సిస్టమ్ బాగా పనిచేస్తుంది అని. అదే కృష్ణారెడ్డి గారు చెప్పేటువంటి ఆ వైర్ వేసేస్తారండి, ఫీజు వైర్. ఇప్పుడు ఏమైంది, ఫీజు ఇంట్లో కరెంట్ ట్రిప్ అయిందంటే మన సిస్టమ్ కరెక్ట్ గా పనిచేస్తున్నట్టు లెక్క. చాలా మంది ఎలక్ట్రీషియన్ తిట్టుకుంటారు ఏందో అది కాదని. లేదు సార్, అదే కరెక్ట్ అన్నట్టు. ఎంసీసీబీలు ట్రిప్ అవుతున్నాయంటే అవర్ సిస్టమ్ ఈజ్ గుడ్, వీఆర్ ద పర్ఫెక్ట్. సో దీనికి ఓన్లీ థింగ్ ఏంటంటే మనము అందరికీ అవగాహన కల్పించాలి. వాళ్ళకంతకు మెయిన్ గా ఒక ఎర్త్ పెట్టాలి, ఒక న్యూట్రల్ ఎలక్ట్రోడ్ పెట్టాలి. న్యూట్రల్ కి ఎందుకు ఎలక్ట్రోడ్ పెట్టాలంటే పొరపాటున డిస్కామ్ లో న్యూట్రల్ ఫెయిల్ అయితే మనకు 415 volts వస్తుంది సార్. అంటే మన ఇంట్లో ఉన్న ఏ ఎక్విప్మెంట్ మిగలదు, అన్ని కాలిపోతుంది. చాలా మంది చెప్తుంటారు అప్పుడప్పుడు ఫీజ్ అయిపోయింది అంటారు. అదే మనకి ఇంట్లో న్యూట్రల్ ఎత్తుంది అనుకోండి, మనకు అలాంటి బయట జరిగే ప్రమాదాల నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. సో అంటే ఎక్విప్మెంట్ సార్. ఓకే,
ఎక్విప్మెంట్ నువ్వు కాలిపోకుండా కాపాడుకోవచ్చు, మనుషులు కూడా. మంచి ముఖ్యం సార్, ఎక్విప్మెంట్ సంగతి పక్కన పెడితే. 2000 అది డివైజ్, ఈఎల్సీబీ అనేది డివైజ్. దానికి ఎందుకు పెట్టుకోరంటే ఈ అన్ని లోకల్ గా చాలా చోట్ల సబ్ స్టాండర్డ్ మెటీరియల్ దొరుకుతున్నాయి. మార్కెట్ లోకి వెళ్తే ఇంకా మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు కాపర్ కేబుల్ పర్ మీటర్ వచ్చేసేసి అన్నిటికంటే ముఖ్యం ఎంసీసీబీయా ఈఎల్సీబీ సార్, ఈఎల్సీబీ ఈఎంసీడీ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ లేదా ఆర్సీబీఓ రెసిడ్యువల్ కరెంట్ ఆపరేషన్ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ ఈఎల్సీబీ. ఓకే, ఈఎల్సీబీ ఒకటి. అదేమో మీరు ఎంసీబీ అన్నారు కదా, ఎంసీబీకి ఇది కూడా అదే ఫంక్షన్ సార్. ఓకే. ఇప్పుడు మన ఇంట్లో పెట్టే స్విచ్లు ఉన్నాయి కదా, స్విచ్లు మనం ఆఫ్ ఆన్ చేస్తే పని చేస్తాయి, ఈ మాత్రం దానికి అయ్యే ట్రిప్ అయిపోతాయి. ఓకే. సో మనకేంటంటే ఇంకోటి ఏంటంటే మోర్ దాన్ 15 ఇయర్స్ అయిన తర్వాత ప్రతి ఒక్క హౌస్ ను వాళ్ళు చెక్ చేయించుకోవాలి సార్. మనం ఎట్లా డాక్టర్ దగ్గరికి పోయి మనం డయాగ్నోసిస్ చేయించుకుంటామో, మనకి షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ పెరిగిందా, అట్లా మన బాడీని ఎలా చెక్ చేసుకుంటామో కంపల్సరిగా 15 ఇయర్స్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకసారి చెక్ చేసుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే మనకు లోడ్కు తగ్గట్టుగా మన ఇంట్లో పెట్టుకున్న వైర్లు ఉన్నాయా లేదా అని. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు డబ్బులు తక్కువ ఉన్నాయని తక్కువ వైర్ వేసుకుంటాం, 2.5 స్క్వేర్ mm అలా వేసుకుంటాం. స్లోగా మనకు డబ్బులు రాగా ఏమైతుందంటే ఏసీ యాడ్ చేస్తాం, ఫ్రిడ్జ్ యాడ్ చేస్తాం, మన ఇంట్లో పిల్లలు పెరగంగా ఇంకొక ఏసీ యాడ్ చేస్తాం, ఇంకా కొద్దిగా డబ్బులు పెరగంగా మనకు హాల్లో కూడా ఏసీ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇంకా కంఫర్ట్ గా వచ్చినప్పుడు కిచెన్ లో కూడా ఏసీ వచ్చింది సార్. ఓకే సార్ ఏసీ అంత ఎక్విప్మెంట్ ఏది లేదు సార్. ఎందుకంటే నీకు చల్లగా ఉంటుంది కాబట్టి అది కరెంట్ ఎంత కాలుతుందో నీకు తెలియదు. ఆ కరెంట్ కాలి ఆ వైర్ వేడిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఇల్లంతా తగలబడుతుంది. ఓకే. గీజర్ కంటే కూడా డేంజర్ సార్. ఏసీ ద మోస్టెస్ట్ డేంజరస్ వన్ ఇన్ ద హౌస్. తర్వాత ఫ్రిడ్జ్, ఎందుకంటే 24 hours నడుస్తుంది ఫ్రిడ్జ్. ఏసీ వచ్చేసరికి ఏమైతుంది, ఎంత కరెంట్ కాలుతుందో నీకు తెలియదు. ఓవర్ ఇయర్ అయిపోగానే ఇయర్ టు ఇయర్ అయిపోగానే కరెంట్ ఎక్కువ కాలడం మొదలు పెడుతుంది సార్. గీజర్కి ఏమైతుందంటే దాంట్లో డివైస్ ఉంటుంది, అది ఏది థర్మోస్టాట్ ఉంటుంది, అది ఆటోమేటిక్ గా ఆఫ్ చేస్తుంది. ఓకే. సో ఏసీ తర్వాత డేంజరస్ ఫ్రిడ్జా? ఫస్ట్ వచ్చేసేసి మీకు ఏసీ సార్, సెకండ్ ఫ్రిడ్జ్. ఓకే. అంటే ఈ ఇంట్లో ఏసీని పెట్టుకుంటే చల్లదనాన్ని ఇస్తుంది కానీ కుంపటి పెట్టుకున్నట్టే. బట్ కానీ కుంపటి కాదు, ఏసీ రిక్వైర్డ్. కానీ యూ హ్యావ్ ఓన్. మనం కారు నడుపుతున్నామంటే కారు నడిపేటప్పుడు ఏది ఇంపార్టెంట్ సార్, సైకిల్ మోటార్ కానీ కారు నడిపితే. అంటే అట్లానట్లేదు, ఏసీలు పెట్టుకుని లోడ్ దానికి సరిపోయినట్టు లేకుండా. కొంచెం యాడ్ చేస్తాను భరత్. కృష్ణారెడ్డి గారు చెప్పండి. ఏసీ అన్ని కూడా కన్వెన్షనల్ ఏసీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న జరిగినటువంటి ఫైర్ ఏదైతే ఉందో ఏసీ లో కంప్రెషర్ బ్లాస్ట్ అవుతుంది. ఆ కంప్రెషర్ బ్లాస్ట్ ఎప్పుడవుతుంది అని అంటే ఈ రెసిస్టెన్స్ హెవీ లోడ్ ఎప్పుడైతే వస్తుందో అది అక్కడ ఉండేటటువంటి వైరింగ్ కాలిపోయి అది బ్లాస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ ఏసీ అన్నమాట. సో అది ఒకసారి ఏసీ ఆన్ చేస్తే త్రీ టైమ్స్ ఆఫ్ స్టార్టింగ్ కరెంట్ కావాలి. ఓకే సార్. సో ఇప్పుడు ఇవాళ రేపు స్టార్ రేటింగ్ అని ఇన్వర్టర్ టెక్నాలజీ అని వచ్చినాయి. ఇవి వీటి వల్ల మనకి ప్రమాదం లేదు. అండ్ ఏదైనా అయితే టక్కుమని ఎలక్ట్రానిక్ పిఎల్సి అంటే పీసీబీ కాలిపోతుంది, అక్కడే మనకి ప్రమాదం ఇదవుతుంది. ఇంకొకటి ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఎప్పుడు ఫైర్ అవుతుందో టక్కుమని మనకి ఈఎల్సీబీ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ కూడా ట్రిప్ అవుతుంది. సో ట్రిప్ అవటం వల్ల ఏమవుతుంది అని అంటే కరెంట్ ఇమీడియట్ గా ఆఫ్ అవుతుంది. ఆ వచ్చినటువంటి ఫైర్ ని మనం ఎక్స్టింగ్విష్ చేసే అవకాశం ఉంటది. ఇక్కడ మనం నేర్పించాల్సింది ఏంటి అంటే మన ఇంట్లో ఎక్కడైనా పొగ కనిపించింది అనుకోండి, ఎక్కడైనా ఫైర్ కనిపించింది అనుకోండి, ఎప్పుడైనా ఒక బకెట్ ఇసుక పెట్టుకోవాలి. మనం నీళ్లు పోయొద్దు ఎలక్ట్రిసిటీ ఫైర్ అయినప్పుడు. ఆ ఇసుకతో ఒకటండి రూల్ ఏంటి, ఒక ఫైర్ వచ్చింది, ట్రయాంగిల్ ఆక్సిజన్, ఫ్యూల్ అండ్ హీట్, ఈ మూడింట్లో ఒకటి కట్ చేయాలి. మనం ఆక్సిజన్ ని కట్ చేయాలి లేదా హీట్ ని తగ్గించాలి. నీళ్లు పోయటం వల్ల హీట్ తగ్గుతుంది. ఓకే. ఏదైనా బ్లాంకెట్ లేక ఏదైనా పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ మనం బ్లాక్ చేస్తాం.
ఇప్పుడు ఎలక్ట్రికల్ అయితే ఏం చేస్తామనంటే ఇసుక గానీ మట్టి గానీ దాన్ని కొట్టడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే అక్కడ ఆక్సిజన్ కట్ అయి ఫైర్ అక్కడే మనం ఎక్స్టింగ్విష్ చేసిన వాళ్ళం అవుతాం. ఒకటి భరత్ గారు, మన నీళ్ళ కంటే కూడా ముఖ్యం బకెట్, నీళ్ళ కంటే కూడా బకెట్ ఇసుక ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ అయితే సార్ ఇప్పుడు ఒక హీట్ అయిన దాని మీద మనం వాటర్ వేస్తున్నామంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బాంబ్. మీకు ఎక్కువ ఏంటి ఫైర్ ఇంజిన్ వాడుతుంది కదా, ఆ ఫైర్ తో వాడే వాటర్ కంటే మనం చిన్నగా వాటర్ వేస్తే H2O సార్. H2O అంటే మీకు దాంట్లో వాటర్ లో ఉండేది ఏంటంటే హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్. సో హైడ్రోజన్ వచ్చేసరికి 2 parts ఉంటుంది, H2 కదా, ఆక్సిజన్ ఒక పార్ట్ ఉంటుంది. సో ఎప్పుడు మీరు వేడి మీద గినక మీరు నీళ్లు చల్లారంటే ఆటోమేటిక్ గా బ్లాస్ట్ అవుతుంది సార్. అసలు అది చేయకూడదు. అందుకనే మన ఇళ్లలో చూడండి, ఎప్పుడైనా నూనె మీద కానీ ఏదైనా వేడి వస్తువు మీద గినక నీళ్ళు వేస్తే మనకు అలా ఫైర్ వచ్చేస్తుంది. ఆ నీళ్ళు వేయకూడదు. H2O కాబట్టి అది హైడ్రోజన్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బికమ్ ఏ జస్ట్ లైక్ ఏ బాంబ్ బాదర్ అయిపోతుంది. సో ఇట్ షుడ్ నాట్ బి యూజ్. ఓన్లీ బెడ్షీట్ ఏదన్నా మనకు దాన్ని సప్రెస్ చేయగలిగిన దాన్ని ఇసుక కానీ ఇంకోటి కానీ వేయాలి, కానీ వాటర్ మాత్రం వాడకూడదు. అన్నిటికన్నా ముఖ్యమైనది నేను చెప్పాను కదా సార్, మనం రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరో వచ్చి మనం కాపాడతారు ఇవన్నీ ఏది ఉపయోగం ఉండదు సార్. ఒక్కటే ఏంటంటే ప్రతి ఒక్క రెసిడెంట్ ప్రతి ఒక్కరుకి మనం ఒకటి చెప్పండి, ఏసీలు ఇప్పుడు లోడ్ పర్మిట్ కాకుండా ఎండకాలం అప్పుడెప్పుడో ఏసీలు లేని సమయంలో మన లోడ్ వచ్చింది. ఇప్పుడు 2-3 ఏసీలు పెట్టుకుంటున్నారు మీరు అన్నట్టు. ప్రతి బెడ్రూమ్ లో ఒక ఏసీ, హాల్లో ఏసీలు ఎక్కువైపోయినాయి. లోడ్ దాన్ని సపోర్ట్ చేయట్లేదు. దానివల్ల ప్రమాదం ఉంటుందా? షార్ట్ సర్క్యూట్ ఎందుకు అవుతుంది సార్. ఇప్పుడు మీరు ఏమైతుందంటే అంటే పర్మిటెడ్ లోడ్ కంటే 80% లో ఎక్కువ తీసుకోకూడదు, వాడకూడదు ఇంట్లో. ఇప్పుడు మనం ఇంట్లో 2.5 square mm వాడినాం అనుకుంటారు. 2.5 square mm అంటే ఇట్ ఇస్ అలౌడ్ 24 hours. సో ఇప్పుడు మీరు ఇంట్లో అన్ని కలుపుకొని ఏసీ గీజర్లు ఇవన్నీ కలుపుకొని మొత్తం అంతా లోడ్ వేసుకుంటే ఇట్లానే యాడ్ చేసుకుంటే వెళ్తే మనం ఇంట్లో వాడిన వైర్ సంగతి మర్చిపోతాం మనం. ఇంకా చాలా మంది ఏంటంటే 1.5 square mm వాడుతున్నారు. ఇంకా 1 square mm మార్కెట్ లో దొరుకుతుంది, అది కూడా వాడుతున్నారు. సో ఏంటంటే డబ్బులకు తక్కువకు దొరుకుతుంది కదా అని డబ్బులు తక్కువ అనిపోయి ఇవన్నీ మనకు తక్కువ సైజులు వైర్లు తెచ్చుకుంటున్నారు, లోడ్ ఎక్కువ చేసుకుంటున్నాం. ఎండల కాలం వచ్చేసరికి ఇప్పుడు కూలర్లు ఆల్మోస్ట్ పోయినాయి సార్, అన్ని ఏసీలో వచ్చేస్తున్నాయి. ఎందుకో మీకు ఇన్స్టాల్మెంట్ ఇచ్చేస్తున్నాడు, మీరు పేమెంట్ చేయట్లేదు, అది ఎక్కర్లేదు ఇది ఎక్కర్లేదు అని చెప్పి మనకు అడ్వర్టైజ్మెంట్ దాంట్లో ఎగ్జైట్ అయిపోయి మనం అందరం ఏసీలో కొనుక్కుంటాం. వాటర్ ప్రాబ్లం ఉంది, స్కేర్ సిటీ ఉంది కదా, కూలర్ లో మళ్ళీ వాటర్ పోయాలా ఇట్లని ఆ ఏసీలతోనే ఇప్పుడు ఓవర్లోడ్ అయిపోయి ఈ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు 3000 amps ఇంట్లో డెవలప్ అవుతుంది సార్. ఆ డెవలప్ అయినప్పుడు మంట వచ్చేస్తుంది. ఆ మంటను ఎక్కువసేపు నీకు డెవలప్ అవ్వకుండా ఉండాలంటే కరెంట్ కట్ అయిపోవాలి. కరెంట్ కట్ అవ్వకపోతే ఆ మంట అంతా ఇల్లంతా అంటుకుంటుంది. ఎందుకంటే వైర్లు ఆల్రెడీ వేడెక్కుతాయి. ఆ వైరు ఆ ప్లాస్టిక్ అమ్మటి మీకు ఇల్లంతా వచ్చేస్తుంది మీ కరెంట్. ప్లస్ ఇంట్లో అంతా మీరు చూడండి ఎక్కువ ఇది వాడుతున్నారు, ఏది ప్లైవుడ్ అంతా వాడుతున్నారు, కర్టన్స్ కూడా వాడుతున్నారు. కర్టన్స్ ఇంటీరియర్ వాటి అన్ని కర్టన్స్ పాలిస్టరు ఇవన్నీ. ఇంకోటి మీరు ఈ బుద్ధి రేపు సార్ మన ఒక ఇల్లు కూడా తగలబడిపోయిందంటే ఏది ల్యాప్టాప్ ను మన బెడ్ మీద పెట్టి ఛార్జింగ్ పెడుతున్నారు. మీరు చూడండి, ఎప్పుడైనా మీరు ల్యాప్టాప్ ను బెడ్ మీద పెట్టి ఛార్జ్ చేసినాక ఒక 5 నిమిషాల తర్వాత పోయి ఆ బెడ్ దాని మీద చేయి పెట్టండి, వేడి ఉంటుంది. అంటే అది ల్యాప్టాప్ బంద్ చేయాలి, ఛార్జింగ్ బంద్ చేయాలి తప్ప అట్లే పెట్టిపోతున్నారు. చాలా ఇల్లు తగలబడిపోతున్నాయి సార్. మీరు ఛార్జింగ్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు, బెడ్ మీద బెడ్ లో పెట్టుకొని ఆ పని చేసుకుంటుంటాడా, ఎవరో పిలుస్తాడు, ఎవరో ఫోన్ వస్తుందా, తీసుకొని బెడ్ మీద పెట్టేస్తాడు. దాని కింద ఒక ఫ్యాన్ కూడా ఉంటుంది సార్. ఆ ఫ్యాన్ తిక్కేసేసి ఆ వైర్ అది వేడికి అది తిక్కేసుకొని ఇల్లంతా తగలబడిపోతుంది. అట్లాంటి ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు రేపు. ల్యాప్టాప్ ను మంచి మీద పెట్టుకోవడము, ఆ బెడ్ మీద పెట్టుకొని పని చేయించడము, ఇవన్నీ సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఎట్లమైనా ప్రాబ్లమేనా? సెల్ ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టి తప్పకుండా సార్, అది కూడా ప్రాబ్లమే. సెల్స్ పేలుతున్నాయి, సెల్స్ బ్లాస్ట్ అవుతున్నాయి. సెల్ ఫోన్ అంటే అది డ్రై బ్యాటరీ కాబట్టి అది మనం బెడ్ మీద పెట్టి పోర్ చాలా మంది. బట్ ఇది ల్యాప్టాప్ మేము చాలా సార్లు నోటీస్ చేసాం సార్, ఫైర్ యాక్సిడెంట్లు అయ్యి ఇల్లే తగలబడి. ఇంకోటి ఏంటంటే అసలు వాళ్ళ ఇల్లు తగలబడేది కాదు, పక్కింటోడి ఇల్లు తగలబడుతుంది. చూడండి
ఎక్కడైనా ఫస్ట్ ఫ్లోర్ లో యాక్సిడెంట్ అయితే ఆ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అంతా బ్లాక్ అయిపోయి ఆ పొగ మంట అన్ని సెకండ్ వెళ్తుంది. ఓకే. సెకండ్ కాదు సార్, 19 టాప్ ఫ్లోర్ లో 40-50 ఉంటే ఈ రోజు హైటెక్ సిటీ వాళ్ళకి వార్నింగ్. అట్లే పైకి వెళ్తుంది. వాడు ఏమి తప్పు చేయని వాడికి మీరు ఇంత ముందు కూడా చూసారు సికింద్రాబాద్ లో. అందుకు ఎప్పుడు ఆ ఫస్ట్ ఫ్లోర్ లో యాక్సిడెంట్ అయితే సెకండ్ ఫ్లోర్ లో జిమ్ చేసే వాళ్ళు చచ్చిపోయారు. మీరు లాస్ట్ 3 years బ్యాక్ 4 years బ్యాక్. సో ల్యాప్టాప్ చాలా డేంజరస్. ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టి పోవడం చాలా డేంజరస్. ల్యాప్టాప్ ఛార్జ్ పెట్టడం డేంజరస్ కాదు సార్. ల్యాప్టాప్ ను ఛార్జింగ్ లో బెడ్ మీద పెట్టడం బెడ్ మీద పెట్టే డేంజర్. ఓకే. అయితే భరత్ గారు మనం కొన్ని సూచనలు పాటించాలి సార్. ఇప్పుడు ఒకటి, ఈ MAUD మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇమ్మీడియట్ గా ఏం చేయాలి అని అంటే బిల్డింగ్ బైలాస్ అమెండ్ చేయాలి సార్ ఇమ్మీడియట్ గా. నంబర్ 1. నంబర్ 2, ఫైర్ డిపార్ట్మెంట్ లో NOC ఇచ్చేటప్పుడు ఎలక్ట్రికల్ డ్రాయింగ్స్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అపాయింట్ అయి ఉన్నాడా లేదా, కంప్లీట్ డ్రాయింగ్స్ యాజ్ పర్ స్పెసిఫికేషన్స్ యాజ్ పర్ NBC నేషనల్ ఎలక్ట్రిక్ కోడ్ ప్రకారంగా ఉన్నాయా లేదా అవి చెక్ చేయాలి సార్. ఇవన్నీ రూల్స్ పెడితే ఏమైపోతుందంటే అన్ని మంచిగా ఉన్నా సరే వాళ్ళు డబ్బులు తీసుకొని ఈ ఫైర్ NOC అంటే లంచాలకు అది అయిపోయింది సార్. నేను అందుకని చెప్తున్నా, ఫైర్ NOC, ఎలక్ట్రికల్ NOC వీళ్ళంతా నేను చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు ఏ NOC ఇవ్వాలన్నా ఎంత మాకు ఎంత ఇస్తావు, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ నో ఆబ్జెక్షన్, లేకపోతే ఈ సిటీ టౌన్ ప్లానర్. అందుకని నేను దానికంటే ఎక్కువగా ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కావద్దంటే పబ్లిక్ ఏం చేయాలన్న యాంగిల్లో ఫస్ట్ మన ఇంట్లో షార్ట్ సర్క్యూట్ ఏం కావాలంటే పబ్లిక్ ఏం చేయాలి. మీరు చాలా సూచనలు చెప్పారు. ఈ అనుమతుల ప్రాసెస్ ఎక్కువ చేసిన కొద్దీ సార్ వస్తున్నా నేను సార్ నిజంగా ఇవన్నీ ఉన్నా సరే వాళ్ళు ఇచ్చిపోమంటారు. భరత్ గారు మనం చెప్పట్లేదు సార్, ఇది NBC నేషనల్ బిల్డింగ్ కోడ్ NEC చెప్తుంది ఇలా ఉండాలని. ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తున్నారు. బట్ ఏంటంటే ఇవన్నీ కరప్షన్ కు ప్రతి సామాన్య మానవుని వేధించడానికి ఒక మార్గాలు అయిపోయినాయి. ఇప్పుడు నిజంగా జెన్యున్ గా పెట్టుకున్నా సరే మాకు ఎంత ఇస్తావు, ఆ ఫైర్ NOC ఇవ్వాలంటే ఎంత ఇస్తావు, అదొక హైడిల్ అయిపోయింది. నిజానికి అది లేకుండా ఇచ్చేస్తున్నారు డబ్బులు ఇస్తే సార్. ఇప్పుడు కరప్షన్ అనేది వీటన్నింటికి ఆ సిటీ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మీరు చూడండి హైయెస్ట్ డబ్బులు ACB రైట్స్ లో ఎవరంటే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఆ విధంగా తయారైపోయినాయి. అందుకనే సరే దానిలో మంచి వాళ్ళు ఉండరు అని నేను అనను. ఈ డిపార్ట్మెంట్ లో ఫైర్ NOC లో దానిలో అంటే ఇవన్నీ ఏ విధంగా అవుతున్నాయో మనకు తెలుసు. బట్ నేను చెప్పేది అంటే మీరు చాలా మంచి మాటలు చెప్పారు ఇప్పటి వరకు. ఫస్ట్ సిటిజన్ లో అవేర్నెస్ కలగాలి. మా దగ్గర షార్ట్ సర్క్యూట్ కావద్దంటే ఏం చేయాలి? నా ఉద్దేశం ఏంటంటే సార్, సెల్ఫ్ గోల్ ఉండాలి సార్. ఇప్పుడు మేము ఉంటాం చూడ, కొంతమంది అంటే నేను తాకూడదు, నేను ఇంకొక ఇది చేయకూడదు, ఇంకొకటి మోసం, అట్లాంటి దాంట్లో ఇది కూడా నా ఇంట్లో వాళ్ళ నా ఫ్యామిలీ అంటే పబ్లిక్ లో నాకు ఎటువంటి ప్రమాదం కావద్దు అని ఉంటే అనుకుంటే నేను ఇంట్లో లక్షలు కోట్లు పెట్టి కడుతున్నాను. ఆ డివైడ్ అయ్యేది చాలా తక్కువ సార్. అంతా కలిపితే గిరిక 10,000 కాదు. ఆ 10,000 వస్తే మన బ్రేక్ ఉంటారు. కారు కొంటే మీరు కార్ లో బ్రేక్ సిస్టమ్ ఎంత అవుతుంది సార్? అంతా కలిపితే 50,000. ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటారు కదా కారు, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటారు. ఇన్సూరెన్స్ అంటే పోయినాకు వచ్చే ఇన్సూరెన్స్ తో ఉపయోగం లేదు. కానీ నేను అనేది ఏంటంటే కార్ లో బ్రేక్ ఇంపార్టెంట్ కదా. అవును. దాని సిస్టమ్ అంతా కాస్ట్ వచ్చి మీకు 50,000 అవ్వచ్చు. కానీ మీరు చెప్పిన సిస్టమ్ ఈ ఫైర్ NOC ఇవన్నీ కూడా కమర్షియల్ వాటికి పెట్టాలి. రెసిడెన్షియల్, ఎందుకంటే రెసిడెన్షియల్ లో ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి కాబట్టి అవేర్నెస్ పెంచాలి. నాకు కూడా తెలియదు మీరు చెప్తున్న విషయాలు. ల్యాప్టాప్ బెడ్ మీద పెట్టొద్దు, ఇవన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ ఏ సందర్భంలో జరుగుతుంది. ట్రిప్ అయిపోతే మనం అరే కరెంట్ ట్రిప్ అయిపోయింది వేస్ట్ అనుకుంటాం. మీరు చెప్పారు కరెంట్ ట్రిప్ అయితే సిస్టమ్ కరెక్ట్ గా పనిచేస్తున్నట్టు లెక్క అని చెప్పారు. ఈ విషయం నాకు కూడా తెలియదు, నాకు అవగాహన వచ్చింది. ట్రిప్ అయితే లేదు. జీ తెలుగు న్యూస్ అందరికి స్టాఫ్ కి ఒక రోజు మనం ట్రైనింగ్ పెడదాం, ఇబ్బంది లేదు. అండ్ మీ వల్ల అట్లాగే అన్ని కూడా జరగాలి. దీనికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ సంబంధించి జరగాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఫైర్ యాక్సిడెంట్స్ ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ వల్లే జరుగుతున్నాయి. దానివల్ల మీరు అన్నట్టు ఆ అపార్ట్మెంట్ లో షార్ట్ సర్క్యూట్ జరిగితే పక్క అపార్ట్మెంట్ వాడు కూడా నష్టపోతున్నాడు. చందానగర్ లో ఆమె చెప్పుల షాప్ లో ప్రమాదం జరిగితే పక్కనున్న షాప్ కాలిపోయింది, షట్టర్ కాలిపోయింది. అవును. మీరు వెరీ రీసెంట్లీ ఇవన్నీ 1 week బ్యాక్. భరత్ గారు, మనము యాజ్ అ ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఇప్పటి వరకు 2,000కి పైగా సెమినార్స్,
మండల్ హెడ్ క్వార్టర్స్ వరకు తీసుకువెళ్ళటం జరిగింది. Yeah. అట్లాగే Yes, ఎలక్ట్రికల్ that's ఇంజనీర్స్, కాంట్రాక్టర్స్, అట్లాగే సార్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు Yeah. కాంట్రాక్టర్స్ కి కూడా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సపోర్ట్ తో అక్రాస్ ద కంబైన్డ్ స్టేట్ కి మనం ట్రైనింగ్స్ ఇవ్వటం జరిగింది, అవేర్నెస్ క్రియేట్ చేయటం జరిగింది. ఈ రోజు కూడా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ చార్టెడ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ నియమించి ఈ పాత వైరింగ్ అంతా కూడా కొత్త వైరింగ్ చేయించాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు చస్తావా లేదా నువ్వు వైరింగ్ చేసుకుంటావా, ఇదే స్లోగన్. ఇది తెలియదు ఇప్పటి వరకు, దీన్ని అవేర్నెస్ కలిగించాలి. మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం. Absolutely, sir. జీ Absolutely. తెలుగు అట్లాగే న్యూస్ తరపున మేము ప్రయత్నం చేస్తాం. ప్రత్యేకంగా కూడా దీనికి సంబంధించి ప్రోగ్రామ్ చేద్దాం. ఇప్పటికే చాలా సూచనలు మీరు చెప్పారు. షార్ట్ సర్క్యూట్ జరగాలంటే నిజానికి ఇప్పుడు ఈ టీవీ చూస్తున్న వాళ్ళకు కూడా చాలా మంది తెలియదు, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. ట్రిప్ అయితే మీ ఇంట్లో కరెక్ట్ గా సిస్టమ్ ఉన్నట్టు లెక్క. ట్రిప్ అయితే First, sir, కరెంట్ ట్రిప్ అయితే ఉందా లేదా చూసుకోవాలి. Trip అయ్యే item ఏసీ ఉందా లేదా మోస్ట్ చూడాలి. డేంజరస్. ఇప్పటి వరకు గీజర్ డేంజరస్ అన్నారు, బట్ ఏసీ మోస్ట్ డేంజరస్ సంబంధించి దాని ఖచ్చితంగా మానిటరింగ్ ఉండాలి. ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. దీనికి సంబంధించి అవేర్నెస్ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చేసుకుందాం. థ్యాంక్ యూ. మన ప్రతి ఒక్క ఇంటికి ఎర్త్ ఎలక్ట్రోడ్ ఉండాలి సార్, ఓకే. కంపల్సరీ. ఎర్త్ ఎలక్ట్రోడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఈజ్ నథింగ్ బ్రేక్ ఫర్ ద సిస్టమ్. ఓకే సార్ భరత్ గారు, ఇది చాలా పెద్ద సబ్జెక్టు, డీప్ గా కాంప్రహెన్సివ్ గా డీటెయిల్ గా మనం డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్ మీకు చెప్పాలి అని అంటే 2024 లోనే 2550 ఫైర్స్ హైదరాబాద్ లో రికార్డ్ అయ్యాయి సార్. ఇది మన ఫైర్ డిపార్ట్మెంట్ కి తెలుసు, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ కి తెలుసు. కానీ ఎలా వాటిని అవాయిడ్ చేద్దాము, ఎలా మనం అంటే వీటికి అడ్డుకట్ట వేద్దాం అనేది ఎవరు కూడా ఆలోచించటం లేదు సార్. దీన్ని మనం ఇప్పుడైనా గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా ఈ స్టెప్స్ తీసుకోవాలి. ఈ చార్టెడ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ని మన ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ అపాయింట్ చేయాలి. తర్వాత ఈ రీవైరింగ్ ఏదైతే ఉందో రీవైరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ బిల్డింగ్ బైలాస్ లో అమెండ్ చేసి దాని ప్రకారంగా కొత్త వాటికి అప్రూవల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ఓసిలో ఒక్క పారామీటర్ ఎలక్ట్రికల్ రిక్వైర్మెంట్స్ అని ఒక్క పారామీటర్ యాడ్ చేయాలి. అదే సార్ ప్రపోజల్ సార్ కి ఇచ్చాము. బహుశా మనం ఎక్స్పెక్ట్ చేద్దాము. ఆల్రెడీ డీజీ ఫైర్ గారు కూడా దీని మీద కన్సిడర్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్ సార్. ఒక జియో ఇస్తే అయిపోతుంది. అండ్ అట్లాగే ఎనర్జీ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆల్రెడీ జియో ఉంది మన దగ్గర, జియో 17. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎలక్ట్రికల్ చార్టెడ్ ఇంజనీర్స్ వస్తారు, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ఓల్డ్ సిటీ నువ్వు చూసుకో బాబు. ఇంకొకటి డెడ్ లైన్ ఇవ్వాలి. బై June 30th యూ హ్యావ్ టు కంప్లీట్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఓల్డ్ సిటీ బిల్డింగ్. ఓకే, మీరు అన్నట్టు ఓల్డ్ బిల్డింగ్స్ లో కూడా వైరింగ్ మళ్ళీ జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో పెట్టుకోకుండా, నాకు తెలిసి ప్రతి ఏరియాలో కూడా ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇన్ని ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కళ్ళు కూడా షార్ట్ సర్క్యూట్ వాళ్ళ ఏరియాలో నెలకోటి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే ప్రజలు వాళ్ళ ప్రాణాలు కాపాడుకునేందుకు ముందు రావాలి. ఎస్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ విషయంలో ప్రభుత్వం వీటిని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు. సో స్పందన, ఒకటి చాలా ఇంపార్టెంట్ థింగ్, విచార హౌస్ లాంటి హౌసెస్ చాలా ఉన్నాయి, అవి కూడా చాలా డేంజర్ జోన్ లో ఉన్నాయని చెప్పచ్చు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ అన్ని హౌసెస్ డేంజర్ జోన్ లో ఉన్నట్టు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ కి ఫైర్ ఇంజన్స్ లేట్ గా రావడం, వచ్చిన వాటిలో ఎక్విప్మెంట్ లేకపోవడం, రావడానికి ఆ రోడ్స్ కూడా చాలా ఇరుకుగా ఉన్నాయి, అది కూడా ఒక మైనస్ అని చెప్పి. అది ఏం చేయలేం ఓల్డ్ సిటీలో. ఓల్డ్ సిటీలో రోడ్ ఓఐసీ ఒప్పుకోవాలి, దాన్ని ప్రభుత్వం కదిలించలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ చెప్పిన చాలా సెల్ఫ్ రెగ్యులేషన్. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరగకుండా అందరు చూసుకుంటే గనక 50% ప్రమాదాలు తగ్గుతాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ రాలేదు, లేకపోతే అంబులెన్స్ రాలేదు, ఇవి ప్రభుత్వాల చేతిలో ఉన్నాయి. ప్రభుత్వాలు ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఫైర్ డిపార్ట్మెంట్ నెగ్లెక్ట్ చేస్తుంది. అదొక లూప్ లైన్ పోస్ట్. ఫైర్ డీజీ అంటే లూప్ లైన్ పోస్ట్. కాబట్టి మనం సెల్ఫ్ గా మనం ఈ ఓల్డ్ బిల్డింగ్స్ లో వైరింగ్ కానీ ఆయన చెప్పినట్టు షార్ట్ సర్క్యూట్ కాకుండా చూసుకుంటే కనుక, ఎందుకంటే ఇప్పుడు 2 రకాల ఫైర్ మేజర్ గా షార్ట్ సర్క్యూట్ వల్ల అవుతున్నాయి. దీపావళి సమయంలో పటాకులు, మంటలు, వీటి వల్ల కూడా అవుతున్నాయి. కానీ ఇప్పుడు 50 to 70% షార్ట్ సర్క్యూట్ వల్ల ఎక్కువ ప్రమాదాలు అవుతున్నాయి. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ పెరిగిపోయింది కాబట్టి. సో ఆ జాగ్రత్తలన్నీ పాటించాలి. దానికి రిగార్డింగ్ ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్. ఫైనల్ గా నిన్నటి ప్రమాదంపై బాధితులకు ఎలాంటి న్యాయం చేయాల్సిన అవసరం ఉందంటారు? అంటే బాధితులకు సంబంధించి అంటే
పాపం వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. 24 మంది అక్కడ వచ్చి ఉన్నారు. 5 లక్షల రూపాయలు సాయం ప్రకటించారు ఎక్స్గ్రేషియా. బట్ ఎక్స్గ్రేషియా పెంచాలి. ఎట్ ది సేమ్ టైం పోయిన ప్రాణాలు మనం తీసుకురాలేము స్పందన. అదైతే దారుణం. దానిలో కొంత ఈ ఫైర్ డిపార్ట్మెంట్ మిస్టేక్ ఉంది. అంబులెన్స్ కూడా వాళ్ళు చెప్తున్నారు అంబులెన్స్ లో అంత ఎక్విప్మెంట్ ఉంది అని చెప్పి. బట్ 108 అంబులెన్స్ అయితే లాస్ట్ 10-15 సంవత్సరాలుగా అయితే దాని 108 రాజశేఖర రెడ్డి సమయంలో ఉన్నంత ఆ విధంగా పనిచేయట్లేదని అయితే మనం చెప్పొచ్చు. చాలా సందర్భాలు చాలా విషయాలు కూడా రిపోర్ట్ అయింది. సో మళ్ళా ఇంకో మనం ఆ ఫ్యామిలీకి ఏం చేయొచ్చు అనే దానికంటే ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవాలంటే ఫస్ట్ సెల్ఫ్ మన పక్కింటి వాళ్ళలో అవేర్నెస్ కలిగించడం. మన పక్కింట్లో వైర్ కలెక్ట్ ఉందా లేదా, కాపర్ వైర్ ఉందా లేదా, ఎందుకంటే మన పక్కింట్లో అయినా మనకు కూడా ఎఫెక్ట్ అవుతాం కదా. సో వాళ్ళ అవేర్నెస్ కలిగించడం అది ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ కానీ మిగతావి కానీ అవి ప్రభుత్వాల చేతిలో ఉంటే ప్రభుత్వాలు కూడా డెఫినెట్ గా రెస్పాండ్ కావాలి కమర్షియల్ బిల్డింగ్స్ లో వాటి విషయంలో. రైట్ థ్యాంక్ యూ భరత్. ఇది ఇవాళ డిఎన్ఏ. మరిన్ని టాపిక్స్ రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సి తెలుగు న్యూస్.